ఓ సినిమాలో మహేష్ బాబు రివాల్వర్ గిర్రుమని తిప్పుతాడు. అదేంటి అలా ఎలా తిప్పావు అని అడిగిన విలన్కు సినిమాలు చూడట్లేదేటి అని పనిచేస్తాడు. అలాగే విమానం గురించి తెలియాలంటే విమానమే ఎక్కనక్కర్లేదు. కామన్ మ్యాన్కు కూడా ఇవాళ రేపు విమానం ఎక్కే దగ్గర నుంచి విమానం ల్యాండ్ అయ్యేదాకా సీన్స్ ఎలా ఉంటాయో సినిమాల ద్వారా తెలిసిపోతుంది. అయినప్పటికీ ఏరోప్లేన్లోని కొన్ని సీక్రెట్స్ మాత్రం విమాన సిబ్బందికి మాత్రమే తెలుస్తాయి. అలాంటి కొన్ని రహస్యాల్లో ఓ 5 రహస్యాలను ఒక ఎయిర్ హోస్టెస్ బయటపెట్టింది. అవేంటో చూద్దామా? అవేంటో తెలుసుకునే ముందు ఓ స్మాల్ రిక్వెస్ట్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1, ఫోన్లతో విమానాలకు వచ్చిన చిక్కేమీ లేదు. విమానం స్టార్ట్ కావడానికి ముందే మన ఫోన్లను, ఎలక్ట్రానిక్ వస్తువులను స్విచ్ ఆఫ్ కానీ ఏరోప్లేన్ మోడ్లో కానీ పెట్టుకోమంటూ ఎయిర్ హోస్టెస్ చెప్పడం విమానం ఎక్కిన వాళ్ళందరికీ అనుభవమే. సెల్ సిగ్నల్స్ వల్ల ప్లేన్ నావిగేషన్కు అంతరాయం వస్తుందని, అందుకే ఇలా చేయడం తప్పనిసరి అంటూ చెబుతారు. కానీ ఇది వాస్తవం కాదట. ప్లేన్ నావిగేషన్ సిగ్నల్స్తో పోలిస్తే సెల్ సిగ్నల్స్ చాలా బలహీనంగా ఉంటాయి. కాబట్టి అవి అంతరాయం కలిగించే అవకాశమే ఉండదు. కాకపోతే విమానంలో 200-300 మంది దగ్గర సెల్ ఫోన్స్ ఉండడం వల్ల టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో పైలట్ నాయిస్ వినాల్సి వస్తుంది. దీనివల్ల చికాకు పుడుతుంది. అందుకే ఫోన్ను ఆఫ్ చేయమంటారు. నెంబర్ 2, ఇంజన్ ఫెయిల్ అయినా విమానం ఎగరగలదు. ఇంజన్ ఫెయిల్ అయ్యి విమానాలు సడన్గా కూలిపోయాయన్న వార్తలు మనం తరచూ వింటుంటాం. అయితే ఇంజన్ ఫెయిల్ అవ్వగానే విమానం కూలిపోదట. మరికొంత దూరం సులువుగానే ప్రయాణం చేయగలదట. విమానం ప్రతి 5,000 అడుగులు దిగేలోగా కనీసం 6 నాటికళ్ల మైళ్ళ దూరాన్ని దాటేస్తుంది. ఒకవేళ విమానం 30,000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ఇంజన్ ఫెయిల్ అయితే కనీసం 36 నాటికళ్ల మైళ్ళ దూరాన్ని ప్రయాణించగలదు. నెంబర్ 3, విమానంలో టాయిలెట్స్ను బయట నుంచే తెరవచ్చు. విమానం టేకాఫ్ అవ్వగానే టాయిలెట్కు పరుగు తీసి డోర్ లాక్ చేసి రిలాక్స్ అవుతారు కొంతమంది. అయితే డోర్స్ను బయట నుంచి కూడా తీసేయవచ్చు అంటున్నారు ఎయిర్ హోస్టెస్. అత్యవసర పరిస్థితుల్లో అంటే టాయిలెట్లో ఎవరైనా చనిపోయినా, ఎవరైనా దాక్కున్నా, లోపల ఉన్న వారికి ఇతర సమస్యలు ఏవైనా వచ్చిన సందర్భాల్లో ఉపయోగించడానికి బయట నుంచే లాక్ తీసే ఏర్పాటు ఉంటుందట. నెంబర్ 4, ఎమర్జెన్సీ ఎగ్జిట్ సీట్ల దగ్గర ఖాళీ ఎక్కువ. విమానం రెగ్యులర్గా ఎక్కే వాళ్ళకి మాత్రమే ఈ విషయం తెలుస్తుంది. విమానంలో సీట్ల మధ్య ఖాళీ చాలా తక్కువగా ఉంటుంది. కాళ్లను హాయిగా చాపుకొని కూర్చోవడానికి ఉండదు. అయితే అత్యవసర ద్వారం దగ్గర ఉన్న సీట్లకు మాత్రం ఈ మినహాయింపు ఉంటుంది. పొడుగు వ్యక్తులు ఎవరైనా విమానం ఎక్కుతుంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర సీట్లను కేటాయించమని రిక్వెస్ట్ చేయండి. నెంబర్ 5, అలా దిగడం పైలట్కు చేతగాక కాదు. విమానాలు ఒక్కోసారి గట్టిగా నేలను గుద్దుకున్నట్లు దిగుతాయి. అలాంటప్పుడు విమానంలో కూర్చున్న వాళ్ళంతా ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. పైలట్కు చేత కాదంటూ తెగ తిట్టుకుంటారు. కానీ అలా దిగడం పైలట్కు చేతగాక కాదు, వాతావరణం బాగోలేక. విమానం దిగే ముందు భారీగా వర్షం పడి రన్వేపై నీళ్లు నిలిచిపోయి ఉంటే ఇలా హార్డ్ ల్యాండింగ్ ఎంచుకుంటారు పైలట్లు. దీనివల్ల ఆ నీళ్లన్నీ చెదిరిపోయి ప్లేన్ సేఫ్గా ముందుకు వెళ్ళగలుగుతుంది. లేదంటే స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది. సో ఈసారి ఎప్పుడైనా హార్డ్ ల్యాండింగ్ అయితే పైలట్ను తిట్టుకోకండి, గుడ్ జాబ్ అని మెచ్చుకోండి. ఇవి విమానం గురించి చాలా మందికి తెలియని విషయాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే RS మీడియా విజన్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోలను చూడండి.